హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకు ఈ నెలలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 21వ విడత సాయాన్ని విడుదల చేయవలసిండగా, తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం దేశవ్యాప్తంగా 1 కాదు, 2 కాదు ఏకంగా 31 లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారుల యొక్క వివరాలనేది సస్పెండ్ అనేది చేయబోతున్నట్లు, వీరికి సంబంధించిన వివరాలనేది హోల్డ్‌లో పెట్టినట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి సంబంధించి అనర్హులుగా ప్రకటించారు కాబట్టి, ఈ 31 లక్షల మంది లబ్ధిదారులలో ఒకే పథకం ద్వారా అంటే పీఎం కిసాన్ పథకం ద్వారా ఒకే ఇంట్లో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఈ యొక్క జాబితాలో ఏకంగా 18 లక్షల మంది అనర్హులుగా గుర్తించినట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకే ఇంట్లో ఇద్దరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లయితే అది భార్యాభర్తలు కావచ్చు, అలాగే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, అలాగే పిల్లలకు సంబంధించి కావచ్చు, లేదా అన్నదమ్ములు కావచ్చు. ఇలా ఒకే ఇంట్లో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హతల్లో ఒక రేషన్ కార్డ్‌ని ఒక యూనిట్‌గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి, ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే పథకాన్ని అయితే వర్తింప చేయాల్సి ఉంటుంది. అయితే భార్యాభర్తలు అలాగే తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ఒక రేషన్ కార్డ్‌ని ఒక యూనిట్‌గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి, రేషన్ కార్డ్‌ని కూడా తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పాత లబ్ధిదారుల మొత్తానికి లింకింగ్ చేయాలని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఎవరిదైతే ఈ యొక్క అకౌంట్ అనేది సస్పెండ్ లిస్ట్‌లో ఉన్నాయో, వీరందరికీ సంబంధించిన వివరాలనేది వెంటనే వెరిఫికేషన్ చేయాలని ఆ యొక్క రాష్ట్రాలకు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. మిగిలిన అందరికీ సంబంధించిన లబ్ధిదారులు వెంటనే వెరిఫికేషన్ అదైతే చేస్తున్నారో, ప్రస్తుతం ఈ యొక్క తనిఖీల కారణంగా మనకు 21వ విడత సాయానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెలలో విడుదల అనేది చేయవలసిండగా కొంతమేర ఆలస్యం జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ కార్డ్‌లో ఎటువంటి వివరం అనేది తప్పులు లేకుండా ముందుగా చూసుకోవాల్సి ఉంటుంది. అదే ఆధార్ కార్డ్ నంబర్ అనేది తప్పనిసరిగా వారి యొక్క భూములకు లింకింగ్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అదే ఆధార్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్‌లకు లింకింగ్ అనేది సక్రమంగా చేసుకొని ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకంలో వివరాలతో పాటు, మీ యొక్క ఆధార్ కార్డ్‌లో వివరాలతో పాటు, బ్యాంక్ అకౌంట్ వివరాల్లో తప్పనిసరిగా ఒకే రైతుకి సంబంధించిన వివరాలను నమోదు అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఈ మూడిట్లో ఏ ఒక్క మిస్టేక్ అనేది ఉన్నా కూడా వారికి ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో తీసుకున్న కీలక అప్డేట్ ఏంటంటే, ఎవరైతే రైతు వారికి సంబంధించిన పంట పొలాలనేది కలిగి ఉన్నారో, ఆ యొక్క రైతుకు సంబంధించి అగ్రిస్టాక్ కార్డు లేదా రైతుకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు ఐడీనైతే రిజిస్ట్రేషన్ అనేది ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలైతే చేయడం జరిగింది. ఇక మీదట ఎవరైనా సరే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, అటువంటి వారందరూ తప్పనిసరిగా ఫార్మర్ ఐడీ అనేది ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఇక మీదట రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, నాకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఇక్కడ చూడండి, నేను డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఎంటర్ అనేది చేశాను. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేశాను. మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేశాను. ఇక్కడ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. క్యాప్చా అనేది తప్పు లేకుండా ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క రైతుకి సంబంధించి అంటే ఎవరైతే ఈ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేశారో, ఈ యొక్క ఆధార్ నంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఈ యొక్క రైతుకి సంబంధించి ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఈ యొక్క ఫార్మర్ ఐడీ అనేది మనకు జనరేట్ అనేది కాలేదు కాబట్టి, మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఈ యొక్క రైతుకి సంబంధించి ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అనేది అయిపోయింది, మీ యొక్క ఆధార్ నంబర్ ద్వారా కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఐడీ అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమంది రైతులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇందులో మనకు అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు గనుక ఈ యొక్క ఫార్మర్ ఐడీ కనుక జనరేట్ అనేది అయి ఉన్నట్లయితే నాకు ఆటోమేటిక్‌గా ఓటీపీ అనేది అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నా యొక్క ఆధార్ నంబర్ వెరిఫికేషన్ అనేది ఆటోమేటిక్‌గా చేసేస్తుంది కాబట్టి, ఇక్కడ ఫార్మర్ ఐడీ అనేది నాట్ జనరేటెడ్ అంటే ఈ యొక్క రైతుకు ఫార్మర్ ఐడీ అనేది జనరేట్ అనేది కాలేదు కాబట్టి, తప్పనిసరిగా మీరు రైతుకి సంబంధించి ఏదైతే స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన పోర్టల్ అనేది ఉందో, ఇక్కడ మీకు సంబంధించి ఈ యొక్క అగ్రికల్చర్‌కి సంబంధించిన ఈ యొక్క అగ్రిస్టాక్ ఐడీ కానీ లేకపోతే ఫార్మర్ ఐడీ అనేది మీరైతే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫార్మర్ ఐడీ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇక మీదట మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేం. మనకు గతంలో ఓటీపీ అనేది రావడం జరిగేది. అన్ని డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ అనేది చేసేసి చివరిలో మన యొక్క అప్లికేషన్ కూడా సబ్మిట్ అనేది అయితే చేసేవారు. ఆ తర్వాత అధికారులు వెరిఫికేషన్ చేసి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ, లేకపోతే ఇనెలిజిబిలిటీ ఉన్నట్లయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అనేది అయితే చేసేవారు. ప్రస్తుతం చాలా మంది ఈ విధంగా చేస్తున్నారని, అధిక మొత్తంలో అప్లికేషన్
వస్తుండటంతో వెరిఫికేషన్ ఆలస్యం అనేది అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఫార్మర్ ఐడి విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క రైతుకి సంబంధించి యొక్క ఫార్మర్ ఐడి అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇక మీదట ఈ యొక్క పీఎం కిసాన్ కి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నంబర్ కనుక మీకు లేకపోయినట్లయితే తర్వాత ప్రాసెస్ మీకైతే రాదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర మీరు ఈ యొక్క ఐడి అనేది జనరేట్ అనేది చేసుకుని ఉండి ఐడి కనుక మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క ఆధార్ నంబర్కి లింకింగ్ కనుక అయిపోయి ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా తర్వాత ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ప్రస్తుతం ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా ఇక మీదట పాత రైతులందరికీ కూడా ఈ యొక్క అగ్రికల్చర్ అధికారులే మీకు ఈ యొక్క ఐడిని అయితే లింక్ అనేది చేస్తున్నారు. ఇక మీదట కొత్తగా పంట పొలాలు కొనేవారితో పాటు ఇక మీదట పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే వారందరికీ సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అనేది మీకు దగ్గర కనుక లేకపోయినట్లయితే తర్వాత మీరు ఇక మీదట రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేరు. ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న తాజా అప్డేట్. ఇప్పటికే చాలా సార్లు అయితే నేనైతే చెప్పాను. ఇప్పటికే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లో కూడా ఈ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మీరు ఈ యొక్క కార్డుకి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా మీరైతే చేసుకోవచ్చు. దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క పంట పొలాలకు సంబంధించి ఆధార్ నంబరు ఏ విధంగా లింకింగ్ అనేది అయి ఉందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు చాలా మంది మీ భూమి వెబ్సైట్ లో లాగిన్ అనేది అవుతున్నట్లయితే ఇక్కడ చూడండి ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేసినట్లయితే ఎటువంటి డీటెయిల్స్ అయితే రావట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి అలాగే ఇక్కడ మనకి ఏదైతే క్యాప్చా వచ్చిందో ఈ యొక్క క్యాప్చా తప్పులు లేకుండా కనుక ఎంటర్ అనేది చేసినట్లయితే వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు మీ భూమి వెబ్సైట్ కి సంబంధించి అప్పుడైతే లాగిన్ అయితే అవడం జరుగుతుంది. ఎవరు పడితే వాళ్ళు మీ యొక్క డేటా అనేది చెక్ చేయకుండా ఓటీపీ ద్వారా చెక్ చేసుకుంటే ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆధార్ లింకింగ్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఖాతా నంబర్ తో మీ యొక్క ఆధార్ నంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా అలాగే మండలం అలాగే మీకు సంబంధించిన గ్రామం పేరు ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఖాతా నంబర్ ద్వారా కానీ లేదా ఆధార్ నంబర్ తో మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నంబర్ నేనైతే ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఈ యొక్క క్యాప్చాలో మనకు 13+1 అనేది ఎంటర్ ఇక్కడైతే మనం అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయండి. దానికి ముందుగానే మనం ఇక్కడ చూడనట్లయితే ఈ యొక్క చెక్ బాక్స్ ను ఓకే అనేది చేసి క్లిక్ చేయండి మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఈ యొక్క రైతుకి సంబంధించి యొక్క ఖాతా నంబర్ తో పాటు రైతుకి సంబంధించిన పేరు తండ్రి పేరు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అలాగే వారికి సంబంధించిన ఆధార్ నంబర్ లింక్ చూసుకున్నట్లయితే కరెక్ట్ గా లింక్ అనేది అయితే అవడం జరిగింది. ఈ విధంగా గ్రీన్ కలర్ లో లింక్ అనేది అయి ఉన్నట్లయితే మీకైతే ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి వేరొకరికి సంబంధించి ఆధార్ నంబర్ లింక్ అనేది కాలేదు కాబట్టి వారికి సంబంధించి ఇక్కడ వారి యొక్క పేరు తండ్రి పేరు రెండు గా నమోదైతే కావడం జరిగింది. ఇటువంటి వారందరూ తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ నంబర్ లింకింగ్ అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క భూమికి సంబంధించిన వివరాలు అప్డేట్ అనేది మీకైతే అవడం జరుగుతుంది. ఇక్కడ మరొకరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది, ఆధార్ లింక్ కాలేదని అయితే చూపిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క పంట పొలాలకు సంబంధించి ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి రైతు తప్పనిసరిగా వారికి సంబంధించిన వివరాలను అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 31 లక్షల మందికి సంబంధించిన ఈ యొక్క అకౌంట్ అనేది సస్పెండ్ అనేది చేయడంతో పాటు వారికి సంబంధించిన వివరాలు అనేది మరొకసారి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు కనుక ఈ యొక్క పథకం కనుక వర్తింప చేస్తున్నట్లయితే వారందరికీ పథకం అనేది తొలగించి ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ సంబంధించి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ యొక్క ధృవీకరణ పత్రాలు అనేది వెరిఫికేషన్ అయితే చేసి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 21వ విడత పేమెంట్ అనేది ఈ నెలలో మన యొక్క రైతులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలకు అయితే రాబోతుంది.